విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, భూమా నాగిరెడ్డి అంటేనే ఒక హుందాతనానికి ఒక చిహ్నం అధ్యక్ష. ఆయనదంతా రాజకీయ పోరాటం అయినప్పటికీ పైకి ఏ విధంగా కనపడినా లోపల మాత్రం మనసు చాలా మంచి మనసు అధ్యక్ష. అతనికి నాకు వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు అధ్యక్ష. పిఎస్సి చైర్మన్గా సుమారు సంవత్సర కాలంలో మేము ఎన్నో ట్రిప్స్, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈవినింగ్ డిన్నర్స్లో మేము కూర్చున్నప్పుడు ఏదన్నా మాటలు వచ్చినప్పుడు ఎంతసేపు వారు సతీమణి భూమా నాగిరెడ్డి గారి సతీమణి శోభా నాగిరెడ్డి గారి గురించి కూడా ప్రస్తావన ఎక్కువ వచ్చేది అధ్యక్ష. నేను అతను మనసును చూసి కళ్ళంట నీళ్లు వచ్చే పరిస్థితుల్లో నేను టాపిక్ మార్చడం జరిగింది అధ్యక్ష. టాపిక్ మార్చి వేరే విషయం గురించి చర్చించినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కావాలని టాపిక్ మారుస్తున్నావు అని చెప్పి నాకు 4-5 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, చాలా దురదృష్టకరము. ఎంతో ఉన్నత స్వభావం కలిగిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అతను ఏదైనా పిఎస్సి మీటింగ్స్కి వచ్చినప్పుడు అధ్యక్ష, ఊరికే ఏదో ట్యాగ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్స్ ఒక్కటే కాకుండా అన్ని పాయింట్స్ కూడా సమగ్రంగా ఒక నివేదికలాగా తయారు చేసుకుని దాని మీద చర్చించడం జరిగేది అధ్యక్ష. ఇటువంటి సమయంలో మనము ఈ కొత్తగా నిర్మించుకున్న ఈ అసెంబ్లీ ప్రాంగణంలో అతని గురించి, భూమా నాగిరెడ్డి గారి గురించి సంతాప తీర్మానం ఇంత తొందరగా వస్తుందని చెప్పి ఎప్పుడూ ఊహ కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నన్ను వారింటికి రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. వారింటికి నా పుట్టినరోజుకి రా అన్నా అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. వారు కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారికి ధైర్యం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన ధర్మం ఆయన పైన ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, సంతాప తీర్మానానికి కూడా ప్రతిపక్షం వాళ్ళ నుంచి ఒక్కరు కూడా రాకపోవటం అనేది సంస్కారం ఎటువైపు పోతుందా అనేది ప్రజలందరూ కూడా చూస్తారు అధ్యక్ష. అదే పార్టీలో ఎంతో కాలము పనిచేసి సుమారు 1-2 సంవత్సరాలు పనిచేసి పిఎస్సి చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని కూడా చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి కుసంస్కారంతో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అధ్యక్ష అత్యంత బాధాకరం అధ్యక్ష. ఒక్క నిమిషం కూడా లేటుగా రాకూడదు. మా మిత్రుడు భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి అసెంబ్లీకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అధ్యక్ష నిన్నే బయలుదేరి నేను విజయవాడ రావటం జరిగింది అధ్యక్ష. అటువంటిది చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక్క ధర్మం కూడా పాటించని ఈ ప్రతిపక్షంలో ఉన్నది చాలా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను ఇక్కడేమీ రాజకీయ చేయటం గురించి మాట్లాడటం లేదు అధ్యక్ష. కనీసం సహచర శాసనసభ్యుడు చనిపోయి ఇంకొక సహచర శాసనసభ్యురాలు తండ్రి చనిపోయినప్పుడు కూడా మనము ప్రగాఢ సంతాపం తెలియజేయవలసిన బాధ్యత, సభలో తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితిలోని ఉంది అని చెప్పి తమరి ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులు ఉన్న పార్టీ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎంత దారుణంగా ఉందంటే కనీసము సంతాప తీర్మానంలో 4 మాటలు చెప్పడానికి కూడా దాంట్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారిలో ఒక్కరికి కూడా మనసు రాలేదా అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఒకవేళ పార్టీ
చీఫ్ చెప్పినప్పటికీ కూడా, మీరు పార్టీ తీర్మానం చేసినప్పటికీ కూడా, సంతాప సభకి వెళ్ళకూడదని చెప్పినప్పటికీ కూడా, ఏమాత్రం సంస్కారం ఉన్న వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా వచ్చి ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇటువంటి కుసంస్కారంతో ఉన్న ఈ పార్టీ దుర్మార్గపు పార్టీగా ప్రజలందరూ కూడా అసహించుకుంటారు అధ్యక్ష. దీంట్లో నేనేమి వాళ్ళని రాజకీయ పరంగా లబ్ధి పొందటం గురించి కానీ, లేకపోతే ఇంకేదన్నా లబ్ధి పొందటం గురించి కానీ మాట్లాడుతున్న విషయం కాదు అధ్యక్ష. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇటువంటి కుసంస్కారులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది ఒక దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలు తప్పనిసరిగా సరి అయిన రీతిలో స్పందించవలసిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. డెఫినెట్ గా వారికి తప్పనిసరిగా రాజకీయ పరమైన శాశ్వతంగా నిర్మూలన చేసే కార్యక్రమం కూడా 2 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మాత్రం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇదేమిటి అధ్యక్ష, వాళ్ళు పార్టీలో కూడా పనిచేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే మరణిస్తే మనం ఎంత వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఆఖరికి ఒక శత్రువు చనిపోయినప్పటికీ కూడా మనం బాధపడవలసిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది భూమి నుంచి పైకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇక్కడ ఈ భూమి మీద ఆయన మళ్ళీ ఉండే అవకాశం లేదు అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు దాంట్లో ఉన్న ఒక్కరికి కూడా మనసు రాలేదు అనేది నాకైతే చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, భగవంతుడు వారి కుటుంబానికి, అఖిల ప్రియకి, అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటాను అధ్యక్ష.